Good evening, friends. G. Kishan Reddy Garu, Union Minister for Coal and Mines, and our friends from the industry, NAREDCO members and CREDAI members, and all other industry partners. It's a great privilege for me to speak from the dais in front of our Minister Garu. Sir, GST ఫస్ట్ పెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నా కానీ ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది సార్. ఎందుకంటే దేశంలో అవసరం కాబట్టి మేము ఎవ్వరము ఏమీ మాట్లాడకుండా మీరు ఏ పర్సంటేజ్ పెట్టినా మేము యాక్సెప్ట్ చేసాం. మా బాధను కొంత అర్థం చేసుకొని మీరు లాస్ట్ మంత్ కొంత కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది. కానీ ఇంకా కూడా హోమ్ బయర్స్కి ఇంకొంత అంటే అట్లీస్ట్ 1 crore వరకు జిఎస్టీ లేకుండా ఉంటే బాగుంటుంది సార్. అదర్ థింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద చాలా ఎక్కువ ఉంది సార్ జిఎస్టీ. రెంటల్ దాని మీద కూడా ఉంది సార్ ఎక్కువ. కాకపోతే దేశానికి అవసరం ఉన్నప్పుడు మేము బాధపడి కూడా మేము నోరు మెదపలేదు. ఈ రోజున మా బాధ చూసి మీరు కొంత సడలింపు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది నేషన్ బిల్డింగ్. వాట్ ఎవర్ ఇనిషియేటివ్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ టేక్స్ అప్, వీఆర్ విత్ యూ సార్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ నౌ ది రెంటల్ హౌసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. దాంట్లో కూడా కొంత ఇంట్రెస్ట్ రేట్ తగ్గియడం కానీ, వేరే కంట్రీలో ఉన్నట్టుగా వేరే కంట్రీలో ఒక్కొక్క కాలనీ ఒక డెవలప్ చేసి తను రెంట్కి ఇస్తాడు సార్. తద్వారా వచ్చే ఇన్కమ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అవి కొంత ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మనం కూడా అలాంటి ఆలోచనతో ముందుకెళ్ళి, ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరికీ ఇల్లు ప్రొవైడ్ చేయగలము. కానీ నాకు ఇల్లు హైదరాబాద్లో ఉంటే నేను విజయవాడలో వర్క్ చేయొచ్చు, లేదా ఢిల్లీలో వర్క్ చేయొచ్చు. సో అన్ని చోట్ల నేను ఇల్లు కొనుక్కోలేను కాబట్టి రెంటల్ హౌసింగ్ కూడా కొంత ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బీయింగ్ హియర్ విత్ వెరీ షార్ట్ నోటీస్. ఐ అక్నాలెడ్జ్ రవికాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.